సెప్టెంబర్ 27కి లాస్ట్ డేట్ సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్. సో నాకు తెలిసి అది ఇంకా సైట్ క్లోజ్ అవ్వలేదు అనుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే లాగిన్ అయ్యి చెక్ చేయండి. పేమెంట్ చేసి ఉన్న సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సో ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఉన్న దాంతో చేసుకోండి. థర్డ్ పేజ్ కూడా ఉంటుంది. థర్డ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్. సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ పేజ్ అని ఇస్తారు, ఒకటి స్పెషల్ పేజ్. సో అదే థర్డ్ పేజ్ అంటారు మనం, అదే ఫైనల్ పేజ్ అందులో. అండ్ ఇప్పుడు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 1, 2, 3, 4 4 డేస్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, అక్టోబర్ 1, 2, 3, 4 డేస్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. 9th అలాట్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ పేజ్లో మొత్తం కాలేజీలో టీసీ ఇచ్చి జాయిన్ అయిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్రూవ్డ్ అయిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే ఫస్ట్ పేజ్లో ఆన్లైన్లో 800 కట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్న వాళ్ళు కూడా సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అందరూ పెట్టుకోవచ్చు. ఫస్ట్ పేజ్ వాళ్ళు, సెకండ్ పేజ్ వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 1, 2, 3, 4 పెట్టుకోవచ్చు. సో చాలామంది అప్రూవ్డ్ అయితే లేదు అని అడుగుతున్నారు. సో 27 లాస్ట్ డేట్ అంటే నిన్ననే అయిపోయింది. సో 28 ఉంది, 29 ఉంది, 30 ఉంది. ఈ 3 డేస్ అప్రూవల్స్ అందరికీ అయిపోతాయి. మ్యాక్సిమం 50% అయిపోయింది అప్రూవ్డ్. సో కొంతమందికి కాలేదు. ఎంఎడ్ వాళ్ళకి, ఎంపీడీ వాళ్ళకి కూడా అప్రూవ్డ్ అనేది అవుతున్నాయి. ఒకవేళ కాకపోతే అవుతాయి 30 వరకు. సో అక్టోబర్ 1 నుంచి నాకు ఎంఎడ్ అండ్ ఎంపీడీ వాళ్ళకి కూడా మీకు కూడా వెబ్ ఆప్షన్స్ సెకండ్ పేజ్లో స్టార్ట్ అయితే చేసుకోండి. సో చెప్పిన కదా, 1 నుంచి అయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సెప్టెంబర్ 30 వరకు అప్రూవల్ అవుతాయి. ఈరోజు అయితే, రేపైతే, ఎల్లుండి కూడా అయితే. ఒకవేళ కాకపోతే మాత్రం వెయిట్ చేయండి. 3 డేస్లో అందరికీ అయితే మాత్రం అప్రూవ్డ్ అయితే అక్టోబర్ 1 నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో 4 వరకు లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మర్చిపోతే మీకే ఇష్యూ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ పెట్టుకోవచ్చు. మీరు టీసీ ఇచ్చి కాలేజీలో ఫస్ట్ పేజ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా సెకండ్ పేజ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ పోతుంది, సెకండ్ పేజ్ సీట్ ఉంటుంది. అందులో టీసీ సబ్మిట్ చేసి తీసుకొచ్చి ఇందులో ఇచ్చేవచ్చు. ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ పేజ్ సీట్ వస్తే. సో క్యాన్సిల్ అయిన తర్వాత అందులో ఇచ్చిన టీసీ వాళ్ళు, మీ సీట్ క్యాన్సిల్ అయిన తర్వాత కాలేజ్ మీ టీసీ ఏం చేసుకుంటాడు? సో మీ టీసీ పక్క మీకు రిటర్న్ చేస్తాడు. సెకండ్ పేజ్లో వచ్చిన దాంట్లో మళ్ళీ సబ్మిట్ చేసి జాయిన్ కావాలి. మళ్ళీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేజ్లో కట్టి 800 ట్రాన్స్ఫర్ అవుతాయి. లేదంటే ఫస్ట్ పేజ్లో కట్టింది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ డబ్బులు సెకండ్ పేజ్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఎవరైనా పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్ సెకండ్ పేజ్. ట్రై చేయండి. ఓకేనా? సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు, రెగ్యులర్కి, ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీస్కి కొంచెం మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు క్యాంపస్లో వస్తుంది అనుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ పేజ్ వాళ్ళకి చెప్పేది ఒకటి, ర్యాంక్ ఎక్కువ ఉంటే వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి. నేను మళ్ళీ పెడితే వెబ్ ఆప్షన్స్ గురించి కానీ వీడియో. సో ర్యాంక్ ఎక్కువ ఉంటే వెబ్ ఆప్షన్స్ చేయండి. ర్యాంక్ తక్కువ ఉంటే కొంచెం క్యాంపస్లో అసలు వస్తా అనుకుంటే ఎట్లా వెబ్ ఆప్షన్స్ చేయాలని మళ్ళీ అక్టోబర్ 1st రోజు వీడియో చేస్తాను కంపల్సరీ. ఇప్పుడైతే సెప్టెంబర్ 30, ఇటు 28, 29, 30 3 డేస్ అప్రూవల్స్ అయితే. అందుకోసమే చెప్తున్నా. చాలామంది మెసేజ్ చేస్తారు అప్రూవ్ అవుతలేదని. ఎంఎడ్ వాళ్ళకి, ఎంపీడీ వాళ్ళకి, సెకండ్ పేజ్లో కొత్త రిజిస్టర్ చేసుకున్న అందరికీ అప్రూవల్స్ అయితే. కొంతమందికి రిజెక్ట్ అయింది. క్వాలిఫికేషన్స్ అక్కడ చూసుకోకుండా నువ్వు ఎలిజిబిలిటీ లేని నీ సబ్జెక్ట్కి అప్లై చేసుకుంటే కంపల్సరీ కొంతమంది రిజెక్ట్ అయినాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయలేము ఇక. సో రిజెక్ట్ అయితే రిజెక్టే. బికాస్ ఆ సబ్జెక్ట్కి నువ్వు ఎలిజిబుల్ కాదు. నీ డిగ్రీలో ఏదో సంథింగ్, డిగ్రీలో ఈ సబ్జెక్ట్ ఉంటేనే ఈ కోర్స్కి ఎలిజిబుల్ అని చెప్తారు. అది చూసుకోకుండా అప్లై చేస్తారు. సో అలాంటి వాళ్ళు కొంతమంది రిజెక్ట్ అయితే ఏం చేయలేము. సో దానికి ఎలిజిబిలిటీ లేకపోతే ఏం చేయలేము. సో అప్రూవ్డ్ అవుతుంది. ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సర్టిఫికేట్ బ్లర్ ఉంటే అది రీఅప్లోడ్ చేయమని అడుగుతుంది. మళ్ళీ రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే అప్రూవ్ అవుతుంది. సో 30 వరకు అందరికి అప్రూవ్డ్ అయిపోతాయి. అక్టోబర్ 1 నుంచి వెబ్ ఆప్షన్స్ అంతే. చూడండి, వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 1st నుంచి అయితే పెడతాం. ఇంకేమైనా దీని గురించి వీడియో చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ ఎ వీడియో ఫర్ షూర్. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.